Hi friends, welcome to our channel Home Taste with Chaya. Today we are preparing super tasty hotel style paneer curry. Are you ready to watch the recipe? Okay, chalo, let's go to the process. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి. పన్నీర్ క్యూబ్స్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అట్లా మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే పన్నీర్ క్యూబ్స్ అనేవి సాఫ్ట్గా ఉంటాయి. ఆ తర్వాత వాటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకొని ఆనియన్స్, టొమాటోస్, జింజర్ గార్లిక్, క్యాష్యూస్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటిని మనం సాఫ్ట్గా అయ్యే వరకు కూడా మంచిగా కుక్ చేసుకొని బ్లెండింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత సేమ్ ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసుకొని అందులో గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసేసుకుందాం. గ్రీన్ చిల్లీస్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కూడా మంచిగా మనం కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో కర్డ్ తీసేసుకొని సాల్ట్, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, టర్మరిక్ పౌడర్, కొంచెం గరం మసాలా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ పేస్ట్ని మనం ప్యాన్లో యాడ్ చేసి మంచిగా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత లిడ్ని క్లోజ్ చేసి ఒక 10 minutes మనం బాయిల్ చేసుకోవాలి. లిడ్ ఓపెన్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో వాటర్ పోసుకొని కలుపుకోవాలి. వాటర్ లైట్గా బాయిల్ అయిన తర్వాత అందులో మనం స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 5 minutes బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అయిన తర్వాత అందులో పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసుకొని స్లోగా కలుపుకోవాలి. మనం మంచిగా కలుపుకున్న తర్వాత అందులో కసూరి మేతి యాడ్ చేసుకొని గరం మసాలా కొంచెం యాడ్ చేసుకొని కొరియాండర్ లీవ్స్తో మనం గార్నిష్ చేసుకుంటే టేస్టీ హోటల్ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఏం రెసిపీ కావాలో కమెంట్ చేయండి.